వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రథయాత్ర ఘనంగా జరిగింది. ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఎంతో కోలాహలంగా వివిధ వేషధారణలు, కేరళ డప్పులు, మంగళ వాయిద్యాలతో ఆహ్లాదకరంగా జరిపించారు. ఆర్య వైశ్య మహిళలు పునకుంభాలు చేతబట్టి అమ్మవారి రథం ముందు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషారావు, రావిపాటి అరుణ, ఆర్య వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రం మొట్టమొదటి కార్యక్రమం ఈ వాసవి మాత రథోత్సవం అనేటువంటి మాటనే నెల్లూరు వాసవి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఇంత ఆధ్యాత్మిక స్వరూపుడి వాసవి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ముఖ్యంగా మీరందరూ మనందరం కూడా కొలిచేటువంటి వాసవి మాత మన నిడదవోలు నియోజకవర్గానికి, నిడదవోలు పట్టణానికి, ప్రజలందరికీ కూడా అన్ని రకాల శుభాలు కలగజేయాలని ఆ మాటను ప్రార్థిస్తూ తెలుగులో వాసవి మాతని నేను అప్పటి ముఖ్యమంత్రి కొలిగేటి రోసయ్య గారితో కలిసి వెళ్లి దర్శించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మీరందరికీ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. అక్కడ అద్భుతంగా ఉంటుంది ఆ విగ్రహం. అదేవిధంగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత అదేవిధంగా మీ అందరి ఆత్మాభిమానాలతో శాసనసభ్యుడు కావాలనుకున్నాను. మీరు కేవలం శాసనసభ్యుడు ఏంటి, నేను మంత్రిని చేస్తామనేటువంటి వాళ్ళతో అవకాశం కల్పించిన వాసవి క్లబ్ వారందరికీ, అదేవిధంగా ఆ రోజు నేను వాసవి క్లబ్ వారు వైశ్య లేడీస్ పార్టీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాస్ చేతితో పట్టుకుని తప్పనిసరిగా నేను నెగ్గిస్తామనేటువంటి మాట చెప్పినటువంటి వైశ్య లేడీస్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడికి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రం మొట్టమొదటి కార్యక్రమం ఈ వాసవి మాత రథోత్సవం అనేటువంటి మాటనే నెల్లూరు వాసవి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఇంత ఆధ్యాత్మిక స్వరూపుడి వాసవి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని,